అందరికీ నమస్కారం. నా పేరు వెంకటస్వామి. ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ వచ్చేసి 10th క్లాస్ ఫిజిక్స్ యాసిడ్స్, బేసిస్, సాల్ట్స్ అనే లెసన్ నుంచి ఒక ఇంపార్టెంట్ టాపిక్‌ని డిస్కస్ చేద్దాం. రైట్? టాపిక్ వచ్చేసి ప్రిపరేషన్ ఆఫ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అండ్ ఇట్స్ యూజెస్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌ని ఎలా ప్రిపేర్ చేస్తారు అండ్ దానివల్ల యూజెస్ ఏంటో ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం. రైట్? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కెమికల్ ఫార్ములా వచ్చేసి కాల్షియం సల్ఫేట్ ఇంటూ half H2O, రైట్? కాల్షియం సల్ఫేట్ ఇంటూ హెమీహైడ్రేట్ అంటారు. హెమీ అంటే ఏంటి? హెమీ అంటే హాఫ్ అని అర్థం, అంటే సగం. హైడ్రేట్ అంటే వాటర్. అంటే కాల్షియం సల్ఫేట్ తోటి కేవలం హాఫ్ వాటర్ మాత్రమే కలిసి ఉంది. రైట్? అందుకని దాన్ని మనం కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ అని పిలుస్తాం. సార్ మరి ఇప్పుడు కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని ఎందుకు పిలుస్తున్నాం? అసలు దానికి ఆ పేరు ఎలా వచ్చింది అంటే 18th సెంచరీలో ప్యారిస్లో ఉన్నటువంటి ఒక మోంట్ మార్ట్రే అనేటువంటి ప్రాంతంలో జిప్సమ్ ఓర్ అనేది ఎక్కువగా దొరికేది అనమాట. ఆ జిప్సమ్ ఓర్ని ప్యారిస్లో ఉన్నటువంటి ఇండస్ట్రీస్కి తీసుకొచ్చి కేర్ఫుల్గా హీట్ చేసి అందులోంచి వాటర్ని రిమూవ్ చేయడం వల్ల ఒక వైట్ పౌడర్ని తయారు చేశారనమాట. ఆ వైట్ పౌడరే ఈ కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్. దీనికి ఎప్పుడైతే ఇంకా కొంచెం వాటర్ కలుపుతామో అది ఒక 15 నుంచి 20 మినిట్స్లో హార్డెస్ట్ సబ్స్టెన్స్గా మారుతుందన్నమాట. అందుకని దీన్ని విరిగిపోయినటువంటి వస్తువులను అతికించడానికి లేకపోతే క్రాక్స్ వచ్చినటువంటి మెటీరియల్స్ని అతికించడానికి యూజ్ చేసేవారు అనమాట. ఇట్లా విరిగిపోయినటువంటి వస్తువులను అతికించడానికి యూజ్ చేస్తున్నాం కాబట్టి దానికి ప్లాస్టర్ అని. ఈ కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ని ప్యారిస్లో ఎక్కువ మొత్తంలో తయారు చేశారు కాబట్టి ఆ ప్యారిస్ పేరు గౌరవార్థం, ఆ ప్యారిస్ యొక్క ప్రాంతం యొక్క గౌరవార్థం మీద దానికి ప్యారిస్ అని మొత్తం కలిపి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని పేరు పెట్టారన్నమాట. రైట్? ఇది దీని స్టోరీ. మరి ఈ కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ అనేటువంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని కెమికల్గా ఎలా తయారు చేస్తారు ఇప్పుడు కెమికల్ రియాక్షన్లో డీప్గా చూద్దాం. ఓకేనా? రైట్. ఫస్ట్ 2 moles ఆఫ్ కాల్షియం సల్ఫేట్ ఇంటూ 2H2O. దీన్ని జిప్సమ్ అంటారు. కాల్షియం సల్ఫేట్ ఇంటూ 2H2O. దీని పేరేంటి? జిప్సమ్. ఈ జిప్సమ్ని 373 కెల్విన్స్ దగ్గర, మనకు కెల్విన్ స్కేల్ ఉంటుంది కదా, సో అందులో 373 కెల్విన్స్ దగ్గర లేకపోతే డిగ్రీ సెల్సియస్లో అయితే 99.85 డిగ్రీ సెల్సియస్ లేదా ఆల్మోస్ట్ 100 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఈ జిప్సమ్ని హీట్ చేసినప్పుడు ఇది 3 moles ఆఫ్ వాటర్ని లాస్ అయిపోయి 2 moles ఆఫ్ కాల్షియం సల్ఫేట్ ఇంటూ 1/2H2O అనేటువంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని ఫామ్ చేస్తుంది అనమాట. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. రైట్? చూడండి ఒకసారి. 2 moles ఆఫ్ కాల్షియం సల్ఫేట్ ఇంటూ 2H2Oని ఆన్ కేర్ఫుల్ హీటింగ్ ఎంత 373 కెల్విన్స్ దగ్గర లేదా 99.85 డిగ్రీ సెల్సియస్ అంటే ఆల్మోస్ట్ 100 డిగ్రీ సెల్సియస్ దగ్గర కేర్ఫుల్గా హీట్ చేస్తే ఇందులోంచి 3 moles ఆఫ్ వాటర్ని అది లాస్ అయిపోయి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని ఫామ్ చేస్తుంది అనమాట. ఒకసారి ఇక్కడ చూద్దాం. చూడండి ఇక్కడ ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయో 2 into 2 4, 4 into 2 8 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఎన్ని హైడ్రోజన్స్? టోటల్ 8 హైడ్రోజన్స్. మరి ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. 2 into 2 4, 4 into 1 4. రైట్? ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి? ఆక్సిజన్స్ 4 ఉన్నాయి. అంటే టోటల్ 12 అన్నమాట. 12 ఆటమ్స్ ఉన్నాయి.
ఈ 12 ఆటమ్స్ కలిసి మనకు 4 మోల్స్ ఆఫ్ వాటర్ని ఫామ్ చేస్తుంది కదా. అంటే ఈ జిప్సంలో 2 మోల్స్ ఆఫ్ కాల్షియం సల్ఫేట్ ఇంటూ 2H2Oలో ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి? 4 వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి. దీన్ని కేర్ఫుల్గా హీట్ చేసినప్పుడు ఈ 4 మాలిక్యూల్స్లో ఉన్నటువంటి 3 మాలిక్యూల్స్ని ఇది లాస్ అయిపోయి ఎవాపరేట్ అయిపోయి ఒక్క మాలిక్యూల్ మాత్రమే ఈ కాల్షియం సల్ఫేట్ తోటి షేర్ చేసుకోవడం వల్ల 2 కాల్షియం సల్ఫేట్లు ఒక్క వాటర్ మాలిక్యూల్ని ఈక్వల్గా షేర్ చేసుకోవడం వల్ల ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది ఫామ్ అయిందనమాట. అసలు ఎలా షేర్ చేసుకుంటుందో మనం ఈ స్ట్రక్చర్లో చూద్దాం. చూడండి, కాల్షియం సల్ఫేట్ కదా, సల్ఫర్ 6 గ్రూప్ ఎలిమెంట్ కదా, సో దాని వ్యాలెన్సీ కూడా 6 కదా. సో కాల్షియం +2 కాల్షియం సల్ఫేట్, ఇవి మైనస్లు, ఇది ప్లస్ కాల్షియం సల్ఫేట్. ఇంకొక కాల్షియం సల్ఫేట్ ఉంది కదా, 2 కదా, మొత్తం 2 కాల్షియం సల్ఫేట్స్ ఉన్నాయి. సో ఇంకోటి వచ్చేసి ఇక్కడ అన్నమాట, ఇది కూడా కాల్షియం సల్ఫేట్. ఈ 2 కాల్షియం సల్ఫేట్లు ఒక్క వాటర్ మాలిక్యూల్ని ఇట్లా ఒక్క వాటర్ మాలిక్యూల్ని ఈక్వల్గా షేర్ చేసుకోవడం వల్ల ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది ఫామ్ అయిందన్నమాట. రైట్, ఇప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క యూజెస్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఇట్ ఈస్ కామన్లీ యూజ్డ్ ఫర్ సెట్టింగ్ బ్రోకెన్ బోన్స్. ఎప్పుడన్నా కింద పడ్డప్పుడు లేకపోతే యాక్సిడెంట్ జరిగినప్పుడు బోన్స్ విరుగుతుంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్, చేతి బోన్ విరిగింది అనుకోండి కదా, ఆ బోన్ ఇలా ఉన్న బోన్ విరిగిపోయి ఇట్లా క్రాస్ వచ్చేసింది అనుకోండి, అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తారు? ఈ బోన్స్ని మళ్ళీ ఇలా స్ట్రేట్గా తీసుకొచ్చి ఆ చేతి చుట్టూ ఫస్ట్ కాటన్తో కవర్ చేస్తారనమాట. కాటన్ తోటి ఈ చేతి మొత్తాన్ని కవర్ చేసేసి దాని మీద నుంచి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసినటువంటి ఒక బ్యాండేజ్ని తీసుకొచ్చి దీని మీద చుట్టేస్తారనమాట. రైట్, ఇట్లా చుట్టేసినప్పుడు ఏమవుతుందంటే ఒక 10 to 15 మినిట్స్ తర్వాత ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఎప్పుడైతే వాటర్తో కలిసిందో ఈ బ్యాండేజ్ని ఏం చేస్తారు? వాటర్లో ముంచి ఈ కాటన్ మీద నుంచి కట్టేస్తారు అనమాట. సో అట్లా కట్టేయడం వల్ల ఆ బ్యాండేజ్ అనేది ఒక 10 to 15 మినిట్స్ తర్వాత హార్డెస్ట్ మెటీరియల్గా మారిపోయి ఆ 2 బోన్స్ ఇలాగే స్ట్రేట్గా ఉండేలా చేస్తుంది అనమాట. అందుకనే డాక్టర్స్ ఏం చెప్తుంటారు? 45 డేస్ ఈ పట్టి ఇలాగే ఉండాలి అని చెప్పి అంటుంటారు అనమాట. ఎప్పుడైతే 2 బోన్స్ ఇలా స్ట్రేట్గా వచ్చాయో ఈ బోన్స్ మధ్యలో మజిల్ గ్రో అయి ఆ 2 బోన్స్ని అతికించేస్తుంది అనమాట. సో అందుకని ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని ఎక్కువగా ఆర్థోపెడిక్స్లో డాక్టర్స్ యూజ్ చేస్తుంటారు. మరి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క ఇంకొక యూజ్ ఏంటి? ఇట్ ఈజ్ యూజ్డ్ బై డెంటిస్ట్. పళ్ళలో గ్యాప్స్ ఉన్నప్పుడు, పళ్ళలో సందు వచ్చినప్పుడు ఆ గ్యాప్స్ని క్లోజ్ చేయించుకోవడానికి మనం డెంటిస్ట్ దగ్గరికి వెళ్తున్నాం. అప్పుడు ఆయన ఏం చేస్తారు? పళ్ళ సైజు తీసుకోవడానికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పౌడర్ని ఒక చైనా డిష్లో తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ కలిపేసేసి దాన్ని ఒక పేస్ట్ లా తయారు చేస్తారన్నమాట. ఆ పేస్ట్ని తీసుకొచ్చి ఈ పళ్ళ మీద అప్లై చేస్తుంటారు. అట్లా అప్లై చేసిన ఒక 10 to 15 మినిట్స్ తర్వాత అది పళ్ళకు అతుక్కుపోయి ఆ పళ్ళ యొక్క అచ్చుని ఫామ్ చేస్తుంది అనమాట. ఆ అచ్చు బయటికి తీసేసి ఆ అచ్చుకి వాళ్ళు క్లిప్ని తయారు చేస్తారనమాట. ఆ క్లిప్ మనకు సెట్ చేసేస్తే ఆ పళ్ళ గ్యాప్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో ఈ విధంగా డెంటిస్ట్ కూడా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని యూజ్ చేస్తుంటారు. ఇంకోటి వచ్చేసి ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఇంటీరియర్ డెకరేషన్. సో ఇంటి లోపల డెకరేషన్ కోసం కూడా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని యూజ్ చేస్తుంటారు. గోడలు స్మూత్గా ఉండడానికి, లేకపోతే ఇంటీరియర్ లోపల ఉన్నటువంటి రూఫ్ ఉంటుంది కదా, దాని మీద మంచి మంచి డిజైన్స్ వేయించుకోవడానికి కూడా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని యూజ్ చేస్తారు. ఇంకా ఇక్కడ ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ మేకింగ్ ఆఫ్
ఐడల్స్. దీనిని ఐడల్స్ అంటే విగ్రహాలు తయారు చేయడానికి కూడా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని యూజ్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వినాయకుని విగ్రహాలు తయారు చేస్తారు కదా, వినాయకుని విగ్రహాలు కానివ్వండి, లేకపోతే దుర్గామాత విగ్రహాలు కానివ్వండి, ఇలా చిన్న చిన్న బొమ్మలు కానివ్వండి, ఇట్లా ఈ ఐడల్స్ తయారు చేయడానికి ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని యూజ్ చేస్తుంటారు. ఎందుకంటే అది చాలా స్మూత్గా తొందరగా మౌల్డ్ అవుతుంది కాబట్టి, అండ్ తొందరగా గట్టి పడుతుంది, హార్డెస్ట్ మెటీరియల్గా మారుతుంది కాబట్టి ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని ఐడల్స్ని తయారు చేయడానికి కూడా యూజ్ చేస్తుంటారు. ఇవి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క యూజెస్.